హరి ఓం మిత్రాడి. ఇవాళ మనం వచన రూపాలు చూద్దాం, క్రియాపదానికి రూపాలు చూద్దాము. నేను చెప్తాను. పఠతి అన్న క్రియాపదం తీసుకున్నాం. పఠతి అంటే చదువుతున్నాడు. పఠతి, పఠతః, పఠంతి. ఏకవచనము, ద్వివచనము, బహువచనము. సాధారణంగా అన్ని భాషల్లో కూడా ఏకవచనము ఉంటుంది, బహువచనము ఉంటుంది. కానీ సంస్కృతంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనము కూడా ఉంటాయన్నమాట. సో అందుకని పఠతి అన్న పదం తీసుకుంటున్నాము. పఠతి, పఠతః, పఠంతి. అది ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే వేరే వాళ్ళ గురించి చెప్పడానికి. తర్వాతది మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే త్వం అన్నమాట. ఇంగ్లీష్లో యు, అది మధ్యమ పురుష. యు, నువ్వు. దానికి ఎలా వస్తుంది? పఠసి, పఠసి, పఠతః, పఠథ. పఠసి, పఠతః, పఠథ. తర్వాతది ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే అహం. పఠామి, పఠావః, పఠామః. పఠామి, పఠావః, పఠామః. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు ఒక చిన్న టేబుల్లో రాసుకోండి. పఠతి, పఠతః, పఠంతి. నెక్స్ట్ పఠసి, పఠతః, పఠథ. తర్వాతది పఠామి, పఠావః, పఠామః. సో ఇదొక టేబుల్లో రాసుకుందాం. మొదటిది ప్రథమ పురుష అంటారు. రెండో లైను మధ్యమ పురుష. మూడోది ఉత్తమ పురుష. అక్కడికి ఆ టేబుల్ మీరు అలా రాసేసుకోండి. ఇప్పుడు నేను ఇది చిన్న వాక్యంగా చెప్తాను. సహ పఠతి, సహ పఠతి, తౌ పఠతః, తౌ పఠతః, తే పఠంతి, తే పఠంతి. దానికి అర్థం కూడా చెప్తాను. సహ పఠతి అంటే అతడు చదువుతున్నాడు. తౌ పఠతః అంటే వాళ్ళిద్దరూ చదువుతున్నారు. తే పఠంతి అంటే వాళ్ళందరూ చదువుతున్నారు. ఇది పుల్లింగం. సహ, తౌ, తే అన్నది పుల్లింగం, పురుషులకి సంబంధించింది. మరి స్త్రీలకు కూడా ఇదే క్రియాపదాన్ని వాడతాం. సా, తే, తాహ. అంటే సా అంటే ఆమె కదా. సా పఠతి, తే పఠతః, తాహ పఠంతి, తాహ పఠంతి. సా, తే, తాహ అన్నమాట. అది స్త్రీలింగంలో. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సా పఠతి. అక్కడ పఠతి దగ్గర పుల్లింగానికి స్త్రీలింగానికి భేదం లేదు. సా పఠతి, తే పఠతః, తాహ పఠంతి. దాన్ని ప్రథమ పురుష అని చెప్తాం. తర్వాతది చెప్పాను కదా ఇందాక మధ్యమ పురుష. తర్వాత లైన్ ఇప్పుడు చెప్తున్నాను. మధ్యమ పురుష అది ఎలా వస్తుంది? త్వం అన్నమాట. త్వం అంటే నువ్వు అని అర్థం. త్వం పఠసి, ఇందాక చెప్పాను కదా పఠసి. త్వం యువా, యువాం అంటే మీ ఇద్దరు అన్నమాట. యువా పఠతః, పఠతః, యువా పఠతః, యూయం పఠథ, యూయం పఠథ అంటే మీ అందరూ చదువుతున్నారు. అక్కడ ఏంటంటే మహాప్రాణం అంటాం. అది ఒత్తి పలకాల్సిన చోట ఒత్తి పలకాలి. పఠసి, పఠథః, పఠథ.
తర్వాత ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే అహం. అహం పఠామి యువాం అహం పఠామి ఆవాం పఠావహ. ఆవాం పఠావహ అంటే ఇద్దరము లేకపోతే మన ఇద్దరము. ఆవాం పఠావహ వయం. వయం అంటే మనందరం కానీ మేమందరం కానీ. వయం పఠామహ. అహం పఠామి ఆవాం పఠావహ ఇద్దరు. వయం పఠామహ. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక వాక్యమే చేసేసుకోవచ్చు. మేము ఇద్దరం చదువుతున్నాము అని చెప్తాం అనుకోండి. ఆవాం పఠావహ మేము అందరం చదువుతున్నాం. వయం పఠామహ నేను చదువుతున్నాను. అహం పఠామి. ఇక్కడ నేను చెప్పాను కదా, అన్ని ఒక్కొక్కటి చెప్పాను కదా, మీరు దాంతో ఒక సెంటెన్స్ అంటే 2 పదాలతోనే ఒక సెంటెన్స్ అయిపోతుంది. తే పఠంతి. తే పఠంతి వారు. తే అంటే వారు చెప్పాను కదా. సహ అంటే అతడు. తౌ వాళ్ళిద్దరు. తే అంటే వారు పురుషుడు. సహ పఠతి తౌ పఠతః తే పఠంతి. అలాగే సా అంటే ఆమె. సా పఠతి తే పఠతః తాహ పఠంతి. సా తే తాహ. సా అంటే ఆమె, తే అంటే వాళ్ళిద్దరూ స్త్రీలు, తాహ అంటే వాళ్ళందరూ స్త్రీలు. ఇక్కడ పుల్లింగంలోని తే ఉంది, స్త్రీలింగం ద్వివచనంలో కూడా తే ఉంది. అలాంటప్పుడు మనకి ఎలాగా అర్థమవుతుంది అంటే సందర్భానుసారంగా మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అక్కడ ఏమీ సంశయం లేదు. తాహ మహిళాహ అన్నా అంటే ఆ మహిళలు. తే మహిళే. ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి కూడా మహిళ అన్నాం కదా. మహిళే మహిళాహ. ఇవి మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను కొన్ని. ప్రస్తుతానికి ఇక్కడ చూడండి. పురుష అన్న పురుషలో పుల్లింగంలో సహ పఠతి. సహ రామ పఠతి. సహ రామ పఠతి. ఆ రాముడు చదువుతున్నాడు. తే పఠతః అంటే వారందరూ చదువుతున్నారు. తే పఠంతి వాళ్ళందరూ చదువుతున్నారు. ఎవరు తే పఠంతి అన్నప్పుడు పుల్లింగంలో బహువచనం. సహ పఠతి తే పఠంతి వాళ్ళు చదువుతున్నారు. తే పఠంతి అనగానే మనకి అక్కడ అది పుల్లింగము అని తెలిసిపోతుంది. సో ఇది మనకి రాను మనం వాక్యాలు చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతాయి. తర్వాత ఏకవచనము బహువచనంతో కొంచెం మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. పఠతి పఠంతి, లిఖతి లిఖంతి, శృణోతి శృణ్వంతి, పృచ్చతి పృచ్చంతి, వదతి వదంతి. ఈ విధంగా మనం ఏకవచనము బహువచనము. గచ్చతి గచ్చంతి ఏకవచనము బహువచనం. ఇదే విధంగా మీకు క్రియాపదాలన్నీ ఇచ్చాను కదా, ఆ క్రియాపదాలన్నిటితో కూడా ఏకవచనము బహువచనము చేయాలి. మహాప్రాణాలు పలకాలి గట్టిగాను. పఠతి అన్నప్పుడు మొదటి అక్షరం పలుకుతున్నాం, తకారం పలుకుతున్నాం. పఠథః అన్నాం అనుకోండి, పఠథఃకిను పఠతఃకి తేడా ఉంది. పఠతః ప్రథమ పురుషలో ద్వివచనంలో వచ్చింది. పఠథః అన్నామంటే అది మధ్యమ పురుషలో ద్వివచనంలో వచ్చింది. సో ఒక్క పలకడంలో కూడా మనకి తేడా వస్తుంది. అందుకే సంస్కృతము ఉచ్చారణ ద్వారా మనకి ఆరోగ్యానికి అంటే స్వాస్థ్యం కూడా మంచిది అంటారనమాట. మనం లైట్గా పలకం. ఎక్కడ మహాప్రాణం పలకాలో అక్కడ గట్టిగా పలుకుతాం. హ అన్నాం, హ అన్నది లోపల నుంచి వస్తుంది. ఆ హకారం
సో చాలా వాటినన్నింటినీ మహాప్రాణాలు అంటారు. కా ఖ గా ఘ చ ఛ జా ఝ ట ఠ డా ఢ నా తా థ దా ధ ఇలాగ ఈ మహాప్రాణాలు అన్నమాట. ఈ 2 అక్షరాలు 4వ అక్షరం కూడా మహాప్రాణాలు పలకాలి, గట్టిగా పలకాలన్నమాట. ఈ స్తోత్రాలు అవి చదివేటప్పుడు కూడా వాటిలో కూడా అవి ఆ గట్టిగా పలికితేనే వాటికి సరి అయిన అర్థం ఉంటుంది. కొంచెం తేడా వచ్చినా కూడా అర్థాలు కూడా మారుతుంటాయి అన్నమాట. అందుకని వాటిని కొంచెం జాగ్రత్తగా. ఇప్పటికీ క్రియాపదాలు ఈరోజుకి చాలు. మిగతా అన్ని క్రియాపదాలతో మీరు ఇదే విధంగా ఏకవచనము బహువచనము చేయండి. ఇదానీం సమాపయామः. పునః అగ్రే అనంతరకాలే మిలామः. अस्तु, धन्यवादाः.